ప్రధానంగా ద్వాదశ రాశుల్లో చాలా ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి రాశుల్లో ఈ కర్కాటకం, సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అవును. ఈ సింహరాశి వాళ్ళకు ముఖ్యంగా 2 కేంద్ర భావాలు అంటే రాశి సప్తమ భావాల్లో 2 కూడా హ్మ్. 2 గ్రహాలు అంటే రాహుకేతుల సంచారం కూడా జరిగింది మన అవును. మే మాసంలో. హ్మ్. వక్రి అంటే తిరోగమనం హ్మ్. అంటే శని తిరోగమనంలో కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నప్పుడు హ్మ్. కుంభరాశిలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. రాహుల్. సో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు శనికి మిత్రుడా శత్రువా? సముడా అంటే పరమమిత్రుడు. ఓకే. సో రాహు అనేవాడు ఈ ఐహిక సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఊహించినటువంటి ఫలితాలు, అదృష్ట దురదృష్టాలు, ఓకే. ఆ, పదవీలు కానీ అంటే ఉన్నతమైన పదవులు కావచ్చు, హ్మ్. రాజకీయపరమైనటువంటి లబ్ధి కావచ్చు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్స్ కూడా కావచ్చు, హ్మ్. వీటన్నిటిని కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లాగా ఇస్తాడు. అయితే శనిగ్రహం యొక్క స్వభావం ఏంటి? మీ నుంచి అన్ని లాక్కుంటాడు. అవును. అయితే వక్రిలో ఉన్నటువంటి శని ఈ సింహరాశి వాళ్ళకి గతంలో చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలకి హ్మ్. వాళ్ళకి వైఫల్యాలు చెందారు. వాళ్ళకి సరిగ్గా రిజల్ట్స్ రాలేదు. వాళ్ళు అనుకున్న దిశగా జీవితం నడవట్లేదు. హ్మ్. కోరుకున్న ఏవి కూడా వాళ్ళ చేతి వరకు రావట్లేదు. వచ్చినా కానీ వాళ్ళకి పూర్తిగా దాని మీద సంతృప్తి లేదు అనుకున్న వాళ్ళకి హ్మ్. వక్రిలో వచ్చేటువంటి ఫలితాలు తొందరగా వస్తాయి. తొందరగా వస్తాయి. వెరీ ఎఫెక్టివ్లీ ఇట్ కమ్స్. అంటే ఓకే. చాలా శక్తివంతంగా వస్తాయి. కేవలం రావడమే కాకుండా హ్మ్. శక్తివంతంగా వస్తాయి. ఓకే. ఇది వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహము. అది తిరోగమనంలో కుంభరాశి వైపు వెళ్ళినప్పుడు హ్మ్. వాటి ఫలితాల యొక్క ప్రభావము సింహరాశి వాళ్ళకి, హ్మ్. అసలు సింహరాశి వాళ్ళకి సహనం ఉండదు. ఈ రాశి యొక్క లక్షణం కూడా ఏంటంటే అగ్ని. అవును. వీళ్ళ స్వభావం అగ్ని అవును. స్వభావం వీళ్ళది. అవును. సో స్వభావం అగ్ని స్వభావం అవడం వల్ల వీళ్ళకి సహనం తక్కువ ఉంటుంది మేడం. నిజంగా. అండ్ అట్ ద సేమ్ టైం సింహరాశి వాళ్ళు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, వాళ్ళు ఈ వక్రిలో ఉన్నటువంటి 139 రోజుల శని వక్రి ఏదైతే ఉందో హ్మ్. రాహువుతోని ఫలితాలు ఇచ్చేటప్పుడు హ్మ్. ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి లక్షణం ఏంటంటే, వీళ్ళెప్పుడు నేను ఉన్నాను. ఆ. ఆపద్బాంధవుల్లో చిరంజీవి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అవును. అదని ఇదైతే నిజం. ఉన్న ఆస్తులు, బంగారం, సర్వస్వం అమ్మేసి కూడా అవును. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చాలా బ్లైండ్లీ ఆప్టిమిస్టిక్ అంటే చాలా గుడ్డిగా ముందుకెళ్ళి అవును. విపరీతమైన అంటే రికవర్ కాలేనటువంటి దెబ్బలు తింటారు వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళడానికి ఆప్టిమిస్టిక్ ఎందుకు ఉంటారంటే వీళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుంది మేడం. హ్మ్. మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ ఉంటారో వాళ్ళు వైలెంట్గా ఉండరు మేడం.